అస్సాం పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్లో ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి అనే దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుదాం. అస్సాం పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2026 అంటే నెక్స్ట్ ఇయర్, అంటే ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంది. దాదాపు 1715 పోస్టులు అయితే ఉన్నాయి. మంచి నోటిఫికేషన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు, ఎందుకంటే ఏకంగా 1715 పోస్టులు అయితే ఉన్నాయి. మనం నోటిఫికేషన్ ఓవర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. SLPRB అస్సాం ఇష్యూడ్ నోటిఫికేషన్ ఫర్ కానిస్టేబుల్ AB అండ్ UB పోస్ట్. AB అండ్ UBకి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం టోటల్ వేకెన్సీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. UB వాళ్ళకి 1052, అలాగే AB వాళ్ళకి 663 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ వచ్చి 1715. ఈ రకంగా వేకెన్సీ ప్రాసెస్ అయితే ఉంది. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అప్లికేషన్ ఫీజు వచ్చి నో, అసలు అప్లికేషన్ ఫీజు అనేదే లేదు. ఇదే నిజంగా హైలైట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే రీసెంట్ టైంలో ప్రతి ఒక్కళ్ళు అప్లికేషన్ ఫీజు అని ప్రతి ఒక్కళ్ళు అనమాట బాగానే లాగేసుకుంటున్నారు మన దగ్గర నుండి. కానీ నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫీజు అనేదే లేదు. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్టార్టింగ్ వచ్చి December 16 అనమాట ఈ నోటిఫికేషన్ పూర్తిగా రిలీజ్ అవుతుంది. అలాగే ఎండ్ డేట్ వచ్చి January 16, 2026. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే December 5, అంటే నిన్నైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. లిమిట్ వచ్చి 18 నుండి 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, January 1, 2025 దాకా. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చి అప్లికేషన్ లో అయితే పక్కాగా ఉంటుంది. మీరు అప్లికేషన్ రిలీజ్ అయిన తర్వాత పక్కాగా దీన్ని మళ్ళీ చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. UB వాళ్ళకైతే HS క్లాస్ 12 ఈ రకంగా వీళ్ళకైతే, అలాగే AB వాళ్ళకి క్లాస్ 10 ఈ రకంగా అనమాట. వీళ్ళకి క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉండాలి, పక్కగా ఆ డిగ్రీ అనమాట ఒరిజినల్ అయి ఉండాలి. ఇప్పుడు మనం శాలరీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. శాలరీ డీటెయిల్స్ గురించి పక్కగా మాట్లాడుకోవాలి. మనం 14,000 నుండి 70,000 దాకా అయితే వస్తాయి. అలాగే GP 5,600, అలాగే అదనపు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అంటే TA, DA, HRA ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ రకంగా ట్రాన్స్పోర్ట్ అలవైస్, డేర్నెస్ అలవైస్, హౌస్ రెంట్ అలవైస్ ఇలాంటి అలవైస్ ఉన్న వాటిని అనమాట ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ అనమాట ప్రతిదీ మార్కెట్లో బీభత్సంగా రేట్ అయితే పెరిగిపోయింది. అలాగే ఎగ్జామ్ డీటెయిల్ గురించి మాట్లాడుకుందాం. PST, PET, రైట్ ఎగ్జామ్, మెడికల్ ఎగ్జామ్, అలాగే లాస్ట్లో వివా ఈ రకంగా అయితే ఉంటుంది. మీరు పక్కాగా దీన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే 1కి 10 సార్లు చెక్ చేసుకునే దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ప్రతిదీ మనం కష్టపడుతున్నాం కాబట్టి ఏదైనా మనకైతే దక్కుతుంది. కానీ కష్టపడకుండా సింపుల్గా వచ్చేస్తుంది అంటే ఎలా? అందుకే మీరు పక్కాగా చెక్ చేసుకోవాలి. ఇలాంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మన ఛానల్ కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.